అనగనగా ఓ అడవిలో పెద్ద పులి, దానికి సహాయకురాలుగా తోడేలు ఉండేది. పెద్ద పులి వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తింటూ తోడేలు బ్రతికేది. ఒకసారి సింహంతో పోరులో పెద్ద పులికి బాగా గాయాలయ్యాయి. దాంతో వేటకు కూడా వెళ్ళలేకపోయింది. అప్పుడు అది తన దగ్గరికి ఏదైనా జంతువుని తీసుకురమ్మని తోడేలును పురమాయించింది. కాస్త ముందుకు వెళ్ళాక ఆ తోడేలుకు ఓ గాడిద కనిపించింది. దాన్ని చూడగానే పక్కనే ఉన్న పల్లె నుంచి దారి తప్పి వచ్చినట్లుగా గుర్తించింది. అప్పుడు ఆ తోడేలు ఆ గాడిదతో, ఓ గాడిద, నువ్వు మనుషుల దగ్గర కష్టపడింది చాలు, నా మాట విని మా యజమాని దగ్గరకు వచ్చేయి, నీకు రోజు మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న గాడిద తోడేలుతో పాటు పెద్ద పులి గుహలోకి వెళ్ళడానికి సిద్ధమైంది. గుహలోకి వెళ్ళింది. వెంటనే పెద్ద పులి దాని మీద దాడి చేయబోయింది. కానీ గాడిద తప్పించుకొని గుహ బయటకు వచ్చింది. గుహలో చీకటిగా ఉండడం వల్ల అది పెద్ద పులిని గుర్తించలేకపోయింది. తోడేలు మళ్ళీ గాడి దగ్గరకు వచ్చి ఏదో మాటల్లో పెట్టి పెద్ద పులిని గుర్తుపట్టలేదని తెలుసుకుంది. ఆ గుహలో ఉన్నది మా యజమాని, నిన్ను సరదాగా కబురించుకుందాం అనుకుంది, కానీ నువ్వేమో ఇలా పారిపోయి వచ్చావు అని చెప్పింది. నిజమా అంటూ మళ్ళీ దాని మాటలు నమ్మిన గాడిద గుహలోకి వెళ్ళి పెద్ద పులికి బలైపోయింది. ఎప్పుడూ పెద్ద పులి తినగా మిగిలిన మాంసాన్ని తిని కడుపు నింపుకునే తోడేలుకు ఈసారి గాడిద మెదడు తినాలన్న కోరిక కలిగింది. అందుకే, పులిరాజా, మీరు వేటాడి అలసిపోయారు, అలా వెళ్ళి మడుగులో స్నానం చేసి వచ్చి దీన్ని తినండి అంది. పెద్ద పులి వచ్చే లోపల తోడేలు గాడిద మెదడును తినేసింది. కాసేపటి తర్వాత పెద్ద పులి వచ్చి, అదేంటి, ఈ గాడిదకు మెదడు లేదేంటి, ఎవరు తిన్నారు అని అడిగింది. ఈ గాడిదకు అసలు మెదడు లేదు పులిరాజా, ఉంటే రెండోసారి కూడా ఈ గుహలోకి వచ్చేదా అంది తోడేలు. ఆ మాట నిజమేలే అనుకున్న పెద్ద పులి తాను తినగలిగేంత తిని మిగతాది తోడేలుకు వదిలేసింది. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.